రాముడు అంటే ఒక బుద్ధివంతుడని, రాముడు అంటే ఒక తండ్రి మాట జవదాటనోడని, రాముడు అంటే ఒక తల్లికి గౌరవం ఇచ్చేవాడని, రాముడు అంటే చెరపట్టిన భార్యను విడిపించుకోవడానికి రావణునితోటి పోరాటం చేసి భార్యను తీసుకొచ్చుకున్నోడు గౌరవంగానే ఒక మంచి అభిప్రాయాన్ని ఈరోజు మీ వెర్రితనంతో, మీ ఉన్మాద స్వభావంతో, మీ వెక్కిలి చేష్టలతో ఇతరుల మీద దాడికి పాల్పడుతూ ఇతరులని హింసిస్తూ ఈ మంచి నినాదాన్ని మీకెందుకు ఇట్లా మీకోసం వాడుకుంటున్నారు? అసలు మీరు చేయబట్టి రాముడి మీద ఇష్టం ఉన్నోళ్ళు కూడా, రాముడిని అంటే ఇష్టపడేటోళ్ళు కూడా, వాళ్ళకు కూడా విరక్తి వచ్చే వరకు మీరు తీసుకొస్తున్నారు. ఏంది దుర్మార్గం, ఏంది దుశ్చర్యలు? ఇక చూడు, ఇక్కడ ఇక అబ్బాయిని కొట్టుడే, కట్టేసి కొడతాను, ఇట్లా కట్టేసి ఇట్లా వీడు కొడతాడు, ఇక వీడు కొడతాడు. అసలు ఎందుకు కొడతాను ఇట్లా, ఏంది? ఇగో కొట్టుడే, ఇక కొట్టుడే.